అందరికీ నమస్కారం. రండి, ఈరోజు మనం కాసేపు టైం ట్రావెల్ చేద్దాం. అంటే సుమారుగా ఒక 2600 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి. ఆ టైంలో మన భారతదేశ చరిత్ర గతినే మార్చేసిన 16 మహాజనపదాల కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ విశ్లేషణలో మనం 6 ముఖ్యమైన విషయాలు చూస్తాం. అసలు ఈ కొత్త శకం ఎలా మొదలయింది, గంగా మైదానంలో ఆధిపత్యం కోసం ఎలాంటి పోరాటం జరిగింది, తర్వాత ఆ పోరాటంలో గెలిచిన మగధ సీక్రెట్ ఏంటి, అప్పట్లో రాజులే కాకుండా రిపబ్లిక్స్ కూడా ఉండేవని తెలుసుకుందాం. ఆ తర్వాత సరిహద్దు రాజ్యాల గురించి, చివరిగా వీటన్నింటి వల్ల ఒక పెద్ద సామ్రాజ్యానికి పునాది ఎలా పడిందా చూద్దాం. సరే, మన ప్రయాణంలో మొదటి భాగానికి వచ్చేశాం. ఒక కొత్త శకం ఉదయం. ఇప్పుడు మనం క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోకి వెళుతున్నాం. ఇది భారత చరిత్రలో చాలా కీలకమైన సమయం. అసలు 2600 ఏళ్ల క్రితం ఏం జరిగింది? అంతకుముందు చిన్న చిన్న గిరిజన తెగలుగా ఉన్న సమాజం ఒక్కసారిగా పెద్ద పెద్ద రాజ్యాలుగా ఎలా మారింది? ఆ మార్పు వెనుక ఉన్న కారణమేంటో తెలుసుకుందాం. చరిత్రకారులు ఈ కాలాన్ని సెకండ్ అర్బనైజేషన్ లేదా రెండవ పట్టణీకరణ అని పిలుస్తారు. దీనికి కారణమేంటంటే గంగానది పరివాహక ప్రాంతంలో వ్యవసాయం బాగా పెరిగింది. దానికి తోడు ఇనుము వాడకం కూడా మొదలైంది. ఇక అంతే, కొత్త పనిముట్లు, ఆయుధాలు వచ్చాయి, సంపద పెరిగింది, అధికారం కోసం పోటీ మొదలైంది. ఈ పోటీ నుంచే పుట్టుకొచ్చాయి 16 పెద్ద రాజ్యాలు. వీటినే మనం మహాజనపదాలు అంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఆ కాలపు 16 సూపర్ పవర్స్ అన్నమాట. ఈ విషయాలన్నీ మనకు ఎక్కువగా అంగుత్తర నికాయ లాంటి బౌద్ధ గ్రంథాల ద్వారానే తెలిసాయి. ఇక అసలు యాక్షన్ అంతా ఎక్కడ జరిగిందంటే గంగానది మైదాన ప్రాంతంలో. ఈ సారవంతమైన భూమి కోసం, అధికారం కోసం ఇదొక పెద్ద రాజకీయ చదురంగంలా మారిపోయింది. సరే, ఈ గంగా మైదానంలో ఆధిపత్యం కోసం కొట్టుకున్న మెయిన్ ప్లేయర్స్ ఎవరంటే ఒక 3 రాజ్యాలున్నాయి. మొదటిది కాశీ. దీని రాజధాని మనందరికీ తెలిసిన వారణాసి. రెండోది కోసల. దీని రాజధాని శ్రావస్తి. ఇక మూడోది వత్స. దీని క్యాపిటల్ కౌశాంబి. ఈ మూడింటి మధ్య ఎప్పుడూ పోరు నడుస్తూనే ఉండేది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పవర్ షిఫ్ట్ జరిగింది. ఒకప్పుడు మహాభారత కాలంలో పెద్ద శక్తులుగా ఉన్న కురు, పాంచాల రాజ్యాలు బలహీనపడిపోతున్నాయి. పొలిటికల్ పవర్ అనేది పశ్చిమం నుంచి, అంటే ఢిల్లీ ప్రాంతం నుంచి తూర్పుకు, బీహార్ వైపుగా మారుతోంది. ఇప్పుడు మనం అసలైన గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుందాం. అందర్నీ దాటుకుని చివరికి విజేతగా నిలిచిన ఆ రాజ్యం పేరు మగధ. మరి ఇంత పోటీలో మగధ ఎలా గెలవగలిగింది? వాళ్ల దగ్గరున్న సీక్రెట్ వెపనేంటి? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. సమాధానంలో మొదటి భాగం వాళ్ల లొకేషన్. వాళ్ల మొదటి రాజధాని రాజగృహం అనేది 5 కొండల మధ్యలో ఉండేది. అంటే అదొక న్యాచురల్ ఫోర్ట్ అన్నమాట. శత్రువులు దాడి చెయ్యాలంటే అస్సలు సాధ్యమయ్యే పని కాదు. ఆ కొండలు కేవలం రక్షణ మాత్రమే కాదు, అవి ఒక ట్రెజర్ హౌస్ కూడా. ఎందుకంటే ఆ కొండల్లో విపరీతంగా ఇనుప ఖనిజం దొరికేది. దీనివల్ల వాళ్లకు 2 రకాలుగా ప్లస్ అయింది. 1, బలమైన ఆయుధాలు తయారు చేసుకున్నారు. 2, వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు చేసుకుని ఆర్థికంగా బలపడ్డారు. ఈ మిలిటరీ పవర్, ఎకనామిక్ పవర్, ఈ రెండే మగధను టాప్లో నిలబెట్టాయి. ఈ కథలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే అప్పట్లో అన్ని మహాజనపదాలు రాజరికాలు కావు. కొన్ని రాజ్యాలు చాలా డిఫరెంట్గా ఆలోచించాయి. ఆ కాలంలో మనకు 2 రకాల పాలన కనిపిస్తుంది. 1, మనకు తెలిసిన రాచరికం. రెండోది గణసంఘం, అంటే ఇప్పటి రిపబ్లిక్ లాంటిది. మల్లా, వజ్జీలాంటి గణతంత్రాల్లో అధికారం ఒక రాజు చేతిలో కాకుండా ప్రజల ప్రతినిధుల్లో సభ చేతిలో ఉండేది. ఆలోచించండి, ఎంత ప్రోగ్రెసివ్ ఐడియా అది! ముఖ్యంగా రాచరికమైన మగధకు, గణతంత్ర సమాఖ్య అయిన వజ్జీకి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. అది కేవలం భూమి కోసం జరిగిన యుద్ధం కాదు, అది 2 వేర్వేరు రాజకీయ సిద్ధాంతాల మధ్య జరిగిన పోరాటం. సరే, ఇప్పుడు గంగా మైదానం నుండి బయటికి వచ్చి మిగతా ప్రాంతాలోని ముఖ్యమైన రాజ్యాల గురించి కాస్త తెలుసుకుందాం. వాయువ్య సరిహద్దులో గాంధార, కాంబోజా అనే 2 కీలకమైన రాజ్యాలుండేవి. గాంధార రాజధాని తక్షశిల గురించి చెప్పాలి. అది ఆ కాలంలో ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. పర్షియా, గ్రీస్ లాంటి దేశాల నుంచి కూడా విద్యార్థులు అక్కడికి చదువుకోవడానికి వచ్చేవారు. ఈ రాజ్యాలు మన దేశానికి ప్రపంచంతో ఒక గేట్వే లాంటివి.
మరి మిగతా ప్రాంతాల సంగతేంటి? ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎన్ని మహాజనపదాలు ఉండేవి అనుకుంటున్నారు? ఆశ్చర్యంగా ఆ సంఖ్య కేవలం 1. అవును, ఆ ఒక్క మహాజనపదమే అశ్మక, గోదావరి తీరాన ఉండేది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఆ కాలంలో రాజకీయ కేంద్రం దాదాపు పూర్తిగా ఉత్తర భారతదేశంలోనే ఉండేది. ఇక పశ్చిమ దిశలో అవంతి అని మరో పవర్ఫుల్ రాజ్యం ఉండేది. దీని రాజధాని ఉజ్జయిని. ఒకవైపు మగధకు సైనిక బలముంటే అవంతికి ఆర్థిక బలముండేది. ఎందుకంటే పశ్చిమ తీర ఓడరేవులకు వెళ్లే వ్యాపార మార్గాలన్నీ వాళ్ల కంట్రోల్లోనే ఉండేవి. సో వాళ్ల మధ్య పోటీ కూడా చాలా తీవ్రంగా ఉండేది. ఇప్పుడు ఈ మొక్కలన్నింటినీ కలిపి ఒక పెద్ద చిత్రాన్ని చూద్దాం. ఈ నిరంతర యుద్ధాలు, ఈ పోటీ చివరికి దేనికి దారితీశాయో అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఈ 16 రాజ్యాల మధ్య జరిగిన పోటీ చివరకు ఒక ఏకీకరణకు దారితీసింది. నెమ్మదిగా మగధ తన వ్యూహాత్మక బలంతో మిగతా రాజ్యాలను ఒక్కొక్కటిగా జయిస్తూ ఒక పెద్ద శక్తిగా మారింది. ఈ ప్రాసెస్ అంతా ఒక పెద్ద సామ్రాజ్యం ఏర్పడటానికి పునాది వేసింది. అవును, ఈ మహాజనపదాల కాలం తర్వాతే భారతదేశపు మొట్టమొదటి గొప్ప సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం పుట్టింది. చంద్రగుప్త మౌర్యుడు, చాణక్యుడు నిర్మించిన ఆ అఖండ సామ్రాజ్యానికి ఈ మహాజనపదాల కాలమే ఒక బ్లూప్రింట్ లాంటిది. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. రాజగృహం, శ్రావస్తి, తక్షశిల ఇలాంటి గొప్ప గొప్ప రాజధానులన్నీ కాలక్రమేణా కనుమరుగైపోయాయి. కాని ఒక్క కాశీ అంటే వారణాసి మాత్రం వేల సంవత్సరాలుగా ఇప్పటికీ సజీవంగా ఉంది. ఎందుకని? బహుశా సమాధానం ఇదేనేమో. రాజకీయ శక్తి శాశ్వతం కాదు, కాని సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.